హలో, ఎక్కడున్నావురా? ఫ్రెండ్ దగ్గర ఉన్నానక్క. తొందరగా ఇంటికి రా, రాఖీ కట్టాలి. ఫ్రెండ్ దగ్గర ఉన్నానక్క, వస్తా. త్వరగా వచ్చేయరా. వీడెప్పుడు మారుతాడో ఏంటో. అయ్యో నా మతి మండ, స్వీట్ బాక్స్ మర్చిపోయానే. జొమాటోలో ఆర్డర్ పెడతాను. మేడం, నేను డెలివరీ బాయ్ని, లొకేషన్లో ఉన్నాను. ఇదే బిల్డింగ్ బాబు, పైకి వచ్చేసేయి. ఓకే మేడం. బాబు, స్వీట్ బాక్స్. సారీ మేడం. ఈ అబ్బాయి ఏంటి రాఖీని చూసి బాధపడుతున్నాడు? బాబు బాబు, ఒకసారి ఇలా రావా? ఏమైంది బాబు, రాఖీని చూసి ఎలా బాధపడుతున్నావు? అది మేడం, ఈరోజు రాఖీ పండగ కదా, మా అక్క ఫోన్ చేసింది ఇంటికి రమ్మని, కానీ వెళ్ళలేదు. సడన్గా ఇక్కడ రాఖీ చూడగానే మా అక్క గుర్తుకొచ్చింది మేడం. చిన్న ఉన్నప్పుడే బాగుండేది మేడం, ఎలాంటి బాధలు ఉండేవి కాదు. అక్కతో చెల్లితో రాఖీ కట్టించుకునే వాళ్ళం. ఒక్క నిమిషం ఇలా కూర్చో బాబు. మేడం కూర్చోమన్నారు, ఏం చేస్తున్నారు ఇంతకీ? నీకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం లేదక్క. ఏం పర్లేదు తమ్ముడు, ఇప్పుడు నీ మనసులో ఉన్న బాధ అంతా పోయింది కదా. ఒక చిన్న నవ్వు, అదే నాకు పెద్ద గిఫ్ట్. రే యాగరా, ఏంట్రా చేతిలో అది? iPhone 13. ఏం రో, కొత్త ఫోన్ కొన్నావా? కాదు, మా అక్కకు రాఖీ గిఫ్ట్ ఇద్దామని కొన్నా. సిద్ధినమ్మ జీవితం. వీడక్కకు వీడు ఐఫోన్ కొన్నాడు, నా కాడేమో డబ్బా ఫోన్ ఉంది. రేపటి నుంచి వీళ్ళక్క నా ముందు ఐఫోన్ పట్టుకొని తిరుగుద్ది. ఓ, మీ అక్కకి నువ్వు iPhone 13 కొనిస్తున్నావు. రేపు మా తమ్ముడు నాకు iPhone 16 కొనిస్తా అన్నాడు, తెలుసా? అమ్మకుంటే వాళ్ళేటట్టుంది కానీ. కోరుకునే కోరికలకు నాకు హార్ట్ అటాక్ వేసేటట్టుంది. అసలు నేను ఎప్పుడు చెప్పాను నీకు ఇవన్నీ? నేను ఇలా కాదు, వస్తాను. నాకు రేపు మీ అక్క కన్నా పెద్ద ఫోన్ కొంటాం మేము, తెలుసా? జరా. అరే, నీకు తెలిసిన హాస్పిటల్ ఏమి ఉన్నాయారా? ఏమైందిరా, హాస్పిటల్కి ఎందుకు? నువ్వు కోరుకునే కోరికలకు ఒక కిడ్నీ అంత సరిపోదు, నా ఒంట్లో ఉన్న పాటలు అన్నీ అమ్మాలి. ఇవన్నీ ఓకే గానీ అన్న, పండగ ఎప్పుడు చేసుకుంటారు? ఏమైంది డల్గున్నావు? మా తమ్ముడికి ప్రతి సంవత్సరం రాఖీ కట్టాలనుకుంటున్నానే, కానీ కట్టలేకపోతున్నాను. సరే, ఒకసారి ఫోన్ చేయి మీ బ్రదర్కి. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో, ఎలా ఉన్నావురా? ఏంటో చెప్పు. రాఖీ పండగ వస్తుంది కదా, నీకు రాఖీ కడదాం అనుకుంటున్నాను రా. నువ్వు అసలు బతికి ఉన్న విషయం మేము ఎప్పుడో మర్చిపోయాం. అలా అనుకురా ప్లీజ్ రా, ఇన్ని సంవత్సరాల నుండి దూరంగా ఉన్నాను. ఈ ఒక్కసారి నాతో రాఖీ కట్టించుకోరా ప్లీజ్ రా. నాకు ఒక ట్రాన్స్జెండర్ రాఖీ కట్టిన విషయం మా ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలిసిందనుకో, నన్ను కూడా అనుకుంటారు నీలాగా. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయ, ఫోన్ పెట్టాయి. ఊరుకోవే, ఏడవకే. నాకెప్పుడు ఫోన్ చేయ, ఫోన్ పెట్టాయి. ఊరుకోవే. ఆ దేవుడు ఎంత దుర్మార్గుడు అంటే, మనకు కూడా ప్రేమలు బంధాలు ఉంటాయి కదే, మనం కూడా మనుషులమే కదే. ఇజ్రాయెల్ పుట్టడం మనం తప్ప? కనీసం మనం రాఖీ కట్టడానికి కూడా పనికిరామా? మనలాగే ఎవరు పుట్టకూడదే. అక్క, మా అక్కయ్యతో రాఖీ కట్టించుకోక నాకు 2 సంవత్సరాలు అవుతుంది. ఏమనుకోకుండా ఈసారి ఈ రాఖీ మీరు కడతారా? ట్రాన్స్జెండర్ రాఖీ కట్టిన విషయం మా ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలిసిందనుకో, నన్ను కూడా అనుకుంటారు నీలాగా. ప్లీజ్ అక్క, రాఖీ కట్టరా. ఆయన వాళ్ళే మాతో రాఖీ కట్టించుకోవడానికి అసహించుకుంటున్నారు, కానీ నువ్వు వచ్చి రాఖీ కట్టమంటున్నావు తమ్ముడు, సారీ. వద్దులే తమ్ముడు, పదవి వెళ్దాం. ఒక్క నిమిషం ఆగండి అక్క. చూసారా, మీకు తెలియకుండా మీరు తమ్ముడు అని పిలిచారు. రాఖీ కట్టడానికి ఆ బంధం సరిపోదా? మీ తమ్ముడు అనుకుంటే ఈ రాఖీ కట్టండి అక్క.